కొండా కోనల మధ్య కోటి మందితో జరిగే మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అనుభవం కలిగిన అధికారులకు డ్యూటీలు అప్పగించింది. అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు 600 మందికి బాధ్యతలు కట్టబెట్టింది. మేడారం మహాజాతర గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 28 నుండి జరిగే జాతరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను 8 జోన్లు 47 సెక్టార్లుగా విభజించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, నీటి సరఫరా, విద్యుత్ వంటి 24 శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వారినే సెక్టోరియల్ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు 600 మంది విధులు నిర్వహిస్తున్నారు. జాతరకు ముందుగానే భక్తుల తాకిడి పెరిగింది. జంపన్న వాగు దగ్గర స్నానాలకు సరైన సౌకర్యాలు లేవన్నారు భక్తులు. పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. దయచేసి అధికారులు నీటి సౌకర్యాలతో సహా మహిళలకు మరింత కొంత స్నానఘట్టాల విషయంలో కానీ, వాష్రూమ్ అంటే టాయిలెట్స్లో విషయంలో కానీ వెంటనే అవి ప్రారంభించాలని, అంతేకాకుండా గద్దెల నుంచి జంపన్న వాగు మధ్యలో ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ కట్టలేదు. కొన్ని అసౌకర్యాలు గుర్తుకొస్తున్నాయి అందరి భక్తులకు. అది దయచేసి దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ, లేకపోతే పాలనా యంత్రాంగం కానీ, కాబట్టి దయచేసి దేవస్థానం అంటే మేడారం జాతర నిర్వహణ యంత్రాంగం వీటి మీద దృష్టి పెట్టాలి. గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా గిరిజనుల ఆచార వ్యవహారాలు దెబ్బతినకుండా వాటికి ఏవే ప్రాధాన్యత కల్పిస్తూనే సమ్మక్క సారలక్క వైభవాన్ని మరోసారి ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ అనేక రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు చూపించడానికి తగిన రీతిగా ప్రయత్నాలు ప్రారంభించి దగ్గర పడ్డాయి. జాతరలో 3 షిఫ్టుల్లో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో షిఫ్టును 8 గంటలుగా విభజించారు. 3 షిఫ్టుల్లో 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు ఉన్నతాధికారులు. మరోవైపు కొండా కోణంలో అయినా తల్లులను దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు అధికారులు. భక్తులు ఇబ్బంది పడకుండా చూస్తామని చెప్పారు.